ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. పునరుద్ధాన దినమునందు పునరుద్ధాన దేవుడు మనతో మాట్లాడుచున్న మాట అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనము. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండెనను రాతైనను దైవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు క్లియర్గా మాట్లాడుచున్నాడు. మనము ఎవరమంట? కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి దేవుని పిల్లలము, దేవుడు సృజించిన పిల్లలము, దేవుడే స్వయంగా నిర్మించిన పిల్లలము, దేవుడే స్వయంగా ఆయన నోటి నుంచి జీవాత్మను ఊదిన పిల్లలము. మన శరీరము ఈ మట్టిలోనే కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళవలసినది. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మనుషులు చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమైనను వెండెనను రాతైనను దైవత్వము పోలి ఉన్నదని తలపకూడదు. ఎందుకు తలంపకూడదంటే అవి మనుషులు చేసి ఉన్నారు. బంగారమైనవి కావచ్చు, వెండివైనవి కావచ్చు, రాగివైనవి కావచ్చు, ఇత్తడి కావచ్చు, మట్టివి కావచ్చు, ఇనుమువి కావచ్చు. అయితే అనేకమైన రూపాలు వాటికి అద్దుతారు, అనేకమైన రంగులు అద్దుతారు. ఏది ఏమైనా కావచ్చు, అది చేసింది మాత్రము మనుషులే. మనిషి ప్రతిరూపము కాకుండా వేరే రూపాన్ని మనిషి చేసుకున్నాడు. కాబట్టి మనిషి నుంచి అవి వచ్చినాయి. కాబట్టి దాంట్లో దైవత్వం ఉందని మనము ఎన్నడూ కూడా మనం తలంపకూడదు. ఎందుకంటే కేవలము దేవుడే మనిషిని చేస్తాడు. మనిషి దేవుడిని చెయ్యలేడు. ఎన్నటికీ అది అసాధ్యము. మనిషికి అంత శక్తి లేదు. దేవునికి శక్తి ఉంది కాబట్టి దేవుడే మనల్ని చేసి ఉన్నాడు. నిజంగా ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనిషిని, ఆత్మైన దేవుడిని, జీవం కలిగిన దేవుడిని, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడిని పక్కన పెట్టి ఏదైనా సమస్య వచ్చినా, బాధ వచ్చినా మనుషుల వైపే చూస్తారు. అన్యులంటే మనుషులు చేసిన వాటి వైపు తిరుగుతారు, ఓకే అనుకోవచ్చు. కానీ దేవుడి పిల్లలు, మరి సంతానమైన పిల్లలు కూడా ఈరోజు ఏదైనా సహాయం కావాలంటే మనుషుల వైపే చూస్తున్నారు, దేవుని వైపు చూడట్లేదు. ఎందుకంటే ఇవి అడిగేది విన్నపాలు దేవుడికి వెళ్తున్నాయో లేదా అని సగం డౌట్ వీళ్ళకే ఉంటుంది. అందుకే ప్రార్థన ఆలకిస్తాడో లేదా అని సగం అనుమానం వీళ్ళకే ఉంటుంది. అందుకే మనుషుల మీద ఆధారపడతారు. కానీ నిజమైన దేవుని బిడ్డలు దేంటిలో కూడా దైవత్వం లేదని ఎరిగి, కానీ కేవలం దేవుడే మనకి సహాయం చేస్తాడని నమ్మి విశ్వసించి దేవుడి వైపు మనం తిరగాలి. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి ఎప్పుడు మన ప్రార్థన వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనము దేవుని సంతానమై ఉండిన మనుషులము. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నీకే వందనములు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, అయ్యా నీవే మమ్మల్ని సృజించిన వాడవు, నీవే మమ్మల్ని రక్తం పెట్టి కొన్నవాడవు, నీవే మమ్మల్ని నా పరమ తండ్రి నీ రాజ్యానికి చేర్చుకున్నటకు నీవే మమ్మల్ని నా పరమ తండ్రి రూపించిన వాడవు, నీవే నా పరమ తండ్రి. ఈ లోకంలో నీ మాట, నీ వాక్యము తప్పితే దేంటిలోనూ దైవత్వం లేదయ్యా. కేవలం నీ మాటలే అందే దైవత్వం ఉన్నది. కేవలం నీ వాక్యంలోనే దైవత్వం ఉన్నది. కేవలం నువ్వు చూపించిన సూచక్రియలు, మహత్కార్యాలు, నువ్వు చెప్పిన మాటల్లోనే దైవత్వం ఉన్నది నా పరమ తండ్రి. అయ్యా మేము ఏదైనా తలంచి ఉన్నామేమో క్షమించండి. ఎందులోనూ తలంపకుండా కేవలం నీ పరలోక రాజ్యంలో ఉన్న నీ సింహాసనాన్ని చూసే కృపను మాకు దయచేయండి నా పరమ తండ్రి. రాజావందనము, దేవానికి స్తోత్రములు. ఈ రోజుల్లో నా పరమ తండ్రి, ఈ దినములో ఎంతమంది నా పరమ తండ్రి అయ్యా మనుషుల వైపు చూస్తున్నారో తండ్రి నా పరమతను వారిని క్షమించండి. అయ్యా ఇంకా ఎంతమంది నీ వైపు చూస్తున్నారో, నీ పాదాల వైపు చూస్తున్నారో వారిని కృపతో నా పరమతను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పునరుద్ధాన దినమున ఆరాధన జరిగే సమయంలో ప్రతి ఒక్కరు త్వరగా వచ్చి ఆరాధన జరిగించుటకు కృపణీయ భాగ్యం దయచేయండి. మీరు తోడు నుండి నడిపించమని తండ్రి వందనము. రాజా మీకే స్తోత్రం నా పరమ తండ్రి. అదే రీతిగా వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం నా పరమ తండ్రి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, దయ చూపించి నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, పరిశుద్ధుని దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.